कोई 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 कोया रे कोई कोई कोया मामा रे संग मामा कोया रे कोई कोई कोया मामा रे संग मामा कोई 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 ఓ ఎంతమంది కోస్తున్నారు ఇక్కడ ఏమైనా ఇది మనకు ఉండాల్సిన ఉత్సాహం ఎంటర్టైన్మెంట్ ఇది అవునా కదా దెబ్బలు పడతాయి రాజా ఎందుకంటే పరిస్థితి ఎలా ఉందంటే మనకిప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏంట్రా అంటే ఆండ్రాయిడ్ అవునా కదా స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఇది కాకుండా ఇంకోటి లేదు దానితో కూడా మన ఓటు చైతన్యాన్ని ఆంధ్ర రాష్ట్రం అంతా మేము లక్ష్మణ్ రెడ్డి గారు మేమంతా కలిసి 26 జిల్లాలు గత ఎన్నికలు పోలింగ్ తేదీకి ముందు 26 జిల్లాలు 2 సార్లుగా తిరిగినప్పుడు ఓటు ప్రాధాన్యతను చెప్పాం ఇక్కడ కూడా వద్దామనుకున్నాం మాకు కొన్ని కారణాలు వచ్చి కుదరలా కాబట్టి మీరందరూ మాకు కొంచెం మమ్మల్ని భయపెట్టకుండా మేము ముగ్గురే ఉన్నాం మీరు 300 మంది దాటిపోయారు అందుకని మమ్మల్ని భయపెట్టకుండా కొంచెం మాకు కోఆపరేట్ చేస్తారా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్ వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడవోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఈసురోమని మనుజులుంటే దేశమే గతి బాగుపడునై జల్దుకొని కళ్ళలల్ల నేర్చుక దేశీ సరుకులు నింపవోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఈ 2 లైన్లు మీకు అందరికి వచ్చు కదా ఫ్రెండ్స్ 2 లైన్లు కలిసి పాడదాం నేను పాడిన తర్వాత పాడండి దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఈసురోమని మనుజులుంటే దేశమే గతి బాగుపడునోయ్ ఈసురోమని మనుజులుంటే దేశమే గతి బాగుపడునోయ్ జల్దుకొని కళలల్ల నేర్చుక దేశీ సరుకులు నింపవోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా పట్టాల్ పట్టుకుని దేశస్థులంతా నడువవలెనోయ్ అన్నదమ్మునవలెను జాతులు మతములన్నీయు మెలగవలెనోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా సొంత లాభం కొంత మానుక పొరుగు వారికి తోడు పడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే బా అది గురజాడ అప్పారావు గారిని గుర్తుపెట్టుకున్న మీ అందరికీ రంగం టీం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 150 సంవత్సరాల క్రితమే రాశాడు ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఏ దేశభక్తుడైనా పాడాల్సిన పాటగా దీన్ని ఒక ఇంటర్నేషనల్ సాంగ్గా మనం గుర్తించాం మన తెలుగు వాళ్ళ జాతీయ గీతం ఏదైనా ఉందంటే అది దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది గురజాడ అప్పారావు గారికి గట్టిగా చప్పట్లు
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుజులోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుజులోయ్. దేశం అంటే మనుషులు, మనుషులకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, మనుషులకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, మనుషులకు చదువు అవసరం, మనుషులకి విజ్ఞానం అవసరం, దేశాన్ని నిలబెట్టడం కోసం రాజ్యాంగం ఇచ్చిన ఓటు అంతే అవసరం. గట్టిగా చెప్పట్లు. ఓటు మేము ఓటు వేసామనే వాళ్ళు చేతులు ఎత్తండి. పర్లేదు, ఇప్పుడు నేను పిలవను ఎవరికి వేసామని, పర్లేదు. ఓటు ఉన్నవాళ్ళు, ఓటు ఉన్న మాకు ఓటు ఉంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఫోన్ ఒక దారి అయితే ఇంటికాడ ఆరని కుమాయి దీపం కార్తీక దీపం, ఆరని కుమాయి దీపం కార్తీక దీపం. కార్తీక మాసంలోనే వెలుగుద్దా? పోనీ వెలుగుద్ది అనుకుందాం. కొన్ని సంవత్సరాల నుంచి ఆ దీపం ఆరట్లేదు. ఈ దీపం ఏంటో అర్థం కాదు అసలు. దానికి ఏమన్నా పోనీ సోలార్ సిస్టమ్ పెట్టేసారో అర్థం కాదు. ఎపిసోడ్ మీద ఎపిసోడ్ నా చిన్నప్పటి నుంచి ఆడుతూనే ఉంది. అది నాకు ఓటు హక్కు కూడా వచ్చేసింది, కానీ దీపం ఆరట్లా. ఏం చెప్తున్నారా అంటే దీపంలో ఏమీ లేదు, లేనిపోని పాపాలు చెప్పడం తప్ప. గట్టిగా చప్పట్లు. అందుకనే ఇంటిలోన టీవీ అది విషం జిమ్ముతున్నదో, ఇంటిలోన టీవీ అది విషం జిమ్ముతున్నదో, బహుళ జాతి సంస్థలకు పనిముట్టుగా మారిందో. ఇంటిలోన ఏందన్నా బహుళ జాతి సంస్థలో పనిముట్టు అంటే ఇది పెద్ద విషయం, మాకు అర్థం కాదు. ఏం లేదు, మనకి కృష్ణ అనేది వాటర్ ఉంది కదా, ఉందా? మనం దాక్కుండా కోకోకోలా కంపెనీ అమ్ముకుని వాడుకోవటమే ప్రపంచీకరణ, అదే బహుళ జాతి కంపెనీల కథ. మన నీళ్లు మనకు దాక్కుండా చేయటమే పెద్ద దోపిడీ. సరే, ఎందుకు చెప్తారంటే, ఎందుకు టీవీ వచ్చిన కాడ నుంచి ఎవరైనా పెద్దోళ్ళు ఎట్టంటోళ్ళు 4 విషయాలు చెప్పే ఓపిక తీరిక మనకెందుకు లేదంటే, బంగారు దేహం పసుపు గంధం నేను నేమ శాండిల్సో 24th century గాల్ నాదే ఈ లోకమంతా. 6 వారాల్లో మీ ఒంటి ఛాయ్ మెరుగుపడుతుంది, వాడండి ఫెయిర్ అండ్ లవ్లీ. అందమైన సబ్బులలోన బెస్ట్ సబ్బు మాదండి, అందమైన సబ్బులలోన బెస్ట్ సబ్బు మాదండి. రాసుకోండి పూసుకోండి మీ దురద వదలండి, మా సబ్బు వాడాల మీ దురద వదల. రాసుకోండి సార్, పూసుకోండి సార్. మనల్ని ఎక్కడ పెట్టారంటే, మనం ఎంత పిచ్చిగా ఉండాలి, జుట్టు ఎంత చెదిరిపోయి ఉండాలి, బట్టలు ఎక్కడ పడితే అక్కడ చిరిగిపోయి ఎట్ట ఉండాలి, మనం ఏ బైక్ వాడాలి, ఎనమాలు ఎవరు కూర్చోవాలి, దానికి ఎన్ని గేర్లు ఉండాలి, మనం ఏ ఫోన్ వాడాలి, దాంట్లో ఫీచర్స్ ఏంటి, ముందు కెమెరా ఏంటి, వెనక కెమెరా ఏంటి, అమ్మా అందులో మళ్ళీ ఏ రీల్స్ చేయాలి, మన రోల్స్ వదిలేసి ఏ రీల్స్ చేయాలన్నంతగా మన మీద భయంకరమైన ఒక కల్చరల్ దాడి జరుగుతుంటే, మన పాట మనకు కాకుండా పోతుంటే, ఆ సందర్భంలో మనం కూర్చున్నాం. అవునా కాదండి? కొట్టండి గట్టిగా సార్. కొడిగూసిన ఏలా కూడేది ముచ్చటకి, కొడిగూసిన ఏలా కూడేది ముచ్చటకి, పూసగుచ్చినట్టుగానే మాటలెన్నో చెప్పుకుంటే, పూసగుచ్చినట్టుగానే మాటలెన్నో చెప్పుకుంటే, మనసులో బాధంతా మాయమైపోయేది, మనసులో బాధంతా మాయమైపోయేది. ఈనాటి మనిషేమో ఇబ్బందులున్నా తనలోనే దాచుకుని సతమతమవుతున్నాడో. ఆటాడుకుందామా పాటపాడుకుందాం, గట్టిగా చప్పట్ టైమింగ్. ఆటాడుకుందామా పాటపాడుకుందామా, అందరం కూసోని మాట్లాడుకుందామా, అందరం కూసోని మాట్లాడుకుందామా. బా బా ఇక దాని గురించి మీకు చెప్పేది అవసరం లేదు. ఇద్దరి మధ్య ఉన్న ఒక ప్రేమ సంబంధం సినిమా అంతా నడిపేసి సంక్రాంతికి వచ్చేసారు, కుమ్మేశారు, హిట్ సాధించేశారు. అవునా కదా? సరే, ఇక బుల్రాజు గురించి చెప్పేదే ఉంది.
హలో హలో అందుకే చెప్తున్నాను. ఇప్పుడు బుల్లిరాజు దాకా తీసుకొచ్చి ఆపారు. రేపు బుల్లిరాణి దాకా వెళ్తే ఎలాగవడదనే లేదు. పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఎవడు ఏది నేర్పితే అది నీతిగా చలామణి అవుతున్న కాలం ఇది. కానీ చదువుకున్న వాళ్ళం మనం ఇలాంటి పరిస్థితులకి భిన్నంగా ఆలోచించగలగాలి. అలాంటి ఆలోచించే ఆంధ్ర రాష్ట్రంలో విద్యా సంస్థల్లో ఏదైనా ఒకటి ఉందంటే అది VV8 అని నేను నమ్ముతాను. మా విద్యాసాగర్ గారు అంటే మాకున్న అభిమానం అలాంటిది. అలాగని ఎంటర్టైన్మెంట్ అనగానే రాయిష్ అన్న నువ్వు పాడే పాట కాదు, మాకు కూడా ఎంటర్టైన్మెంట్లు మరి కొన్ని వచ్చి పండుగ మన పాట అదే కదా. ఎంటర్టైన్మెంట్లో కూడా మనం అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఆ ఎంటర్టైన్మెంట్ ద్వారా కూడా మనం ఇలాంటి అంశాల పట్ల అవగాహన పెంచుకోవాలి. ఎంతవరకు ఏది చూడాలో ఎంతవరకు ఏది వదిలేయాలో మన విచక్షణ బట్టి ఉంటుంది. ఆ విచక్షణ మనం పెంచుకోవాలి. అందుకనే ఓటేద్దామా ఓటరు ఓటేద్దామా ఓటేద్దామా ఓటరు ఓటేద్దామా మంచోడవడో ముంచేబడవడో చూసి మరీ ఓటేద్దామా మంచోడవడో ముంచేబడవడో చూసి మరీ ఓటేద్దామా. మంచోడెవడో ముంచేవాడెవడో అర్థమైంది కదండి. అమ్మాయికి వినపడుతుంది కదండి, వినపడుతుందా? మా చివరున్న మా చెల్లెమ్మలకి అమ్మ వినపడుతుందిరా? ఓకే. మంచోడెవడు ముంచేవడవడో చూసి మరీ ఓటేద్దామా మంచోడెవడు ముంచేవడవడో చూసి మరీ ఓటేద్దామా. ఉన్న ఊరు కన్న తల్లికి మేలు చేసే ఓటేద్దామా ఓటేద్దామా ఓటరు ఓటేద్దామా ఓటేద్దామా ఓటరు ఓటేద్దామా. ఏంటి ఓటు ప్రాధాన్యత అంటే మా సార్ మా చేత రాయించాడు ఈ పాట. ఒకటే, అభివృద్ధి జరగాలంటే ఒక్క ఓటు చాలు అభివృద్ధి జరగాలంటే ఒక్క ఓటు చాలు. ఆ ఒక్క ఓటు చాలు మీరు అంటా ఉండండి, మిగిలింది నేను పాడుతుంటా. అభివృద్ధి జరగాలంటే అసమానతలు తగ్గాలంటే ఒక్క ఓటు చాలు. డాక్టర్ సమరం గారికి మనందరి తరపున కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాలని కోరుతున్నాను. అయ్యా నమస్కారం. అయ్యోయ్ మాకన్నా మంచి విషయాల్ని చాలా ఆకట్టుకునే విధంగా సమరం గారు మీకు చెప్పగలరు. ఆయన మా నాన్నగారు వాళ్ళతోనే పాటలు పాడిచ్చి ఆంధ్ర రాష్ట్రంలో అక్షర కళాయాత్ర నడిపిన వాళ్ళు వీళ్ళిద్దరు గొప్పగా మా నాన్నగారు వాళ్ళతో. అందుకనే ఇప్పుడు కోరస్ మీరు ఒక్క ఓటు చాలు అది ఖచ్చితంగా అనాలి. అభివృద్ధి జరగాలంటే ఒక్క ఓటు చాలు అసమానతలు తగ్గాలంటే ఒక్క ఓటు చాలు అవినీతి పోవాలంటే ఒక్క ఓటు చాలు అవినీతి పోవాలంటే ఒక్క ఓటు చాలు ప్రభుత్వాలు మారాలంటే ఓటేద్దామా ఓటరు ఓటేద్దామా ఓటేద్దామా ఓటరు ఓటేద్దామా. మాకిక్కడ మా ప్రజా వైద్యులుగా ఆంధ్ర రాష్ట్రం అంతా పిలుపుకోగలిగిన వ్యక్తి, త్యాగ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మన సమరం గారు. గట్టిగా చప్పట్లు కొట్టాల. సమరం గారి కుటుంబం చరిత్ర చదవండి. వాళ్ళ కుటుంబం అంతా త్యాగం చేసిన వాళ్ళు ఈ సమాజానికి. ఒక్కలంటే ఒకళ్ళు ఏదో విలాసవంతమైన జీవితాలు గడిపే వాళ్ళు ఒక్కరు లేరు, అంత ప్రజల పట్ల. ఎందుకని మీతో మాట్లాడడానికి వచ్చారు, ఖచ్చితంగా ఆయన వినాలి. వైద్యం పేదలకు అందాలంటే అక్షరాస్యత పెంచాలంటే యువతకు ఉపాధి అందాలంటే మహిళల హక్కులు గెలవాలంటే అబ్బా ఓటేద్దామా ఓటరు ఓటేద్దామా ఓటేద్దామా ఓటరు ఓటేద్దామా. పేదల ఆకలి తీర్చాలంటే ఒక్క ఓటు చాలు మహిళల రక్షణ జరగాలంటే ఒక్క ఓటు చాలు
రైతు కలలను పండించేందుకు ఒక్క ఓటు చాలు, రైతు కలలను పండించేందుకు ఒక్క ఓటు చాలు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఓటేద్దామా, ఓటరు ఓటేద్దామా, ఓటేద్దామా, ఓటరు ఓటేద్దామా. రాజ్యాంగ స్ఫూర్తి నిలిపేటందుకు గట్టిగా, రాజ్యాంగ స్ఫూర్తి నిలిపేటందుకు ఒక్క ఓటు చాలు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఒక్క ఓటు చాలు. రాజకీయ విలువల కోసం ఒక్క ఓటు చాలు, రాజకీయ విలువల కోసం ఒక్క ఓటు చాలు. పారదర్శక పాలన కోసం ఒక్క ఓటు చాలు. ఓటేద్దామా, ఓటరు ఓటేద్దామా, గట్టిగా ఓటేద్దామా, ఓటరు ఓటేద్దామా. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఓటు మనం చేరడానికి ఉన్న అవకాశాలు ఏంటో ఇమీడియట్లీగా మీరు ఆలోచించి ఓటు చేరాలి. ఏమంటారు, ఏమంటారు? బుల్రాజు కోపం రాకముందే మీరు ఒప్పుకోవాలా. అందుకనే పౌరుడిగా నీ బాధ్యత ఓటు వేయడం, రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించడం, మందుకో నోట్ల కట్టలకో ఓటు నమ్ముకోకురా, చైతన్యమే గీటు రాయిగా ఓటేద్దాం కదలరా. ఓటేద్దామా, ఓటరు ఓటేద్దామా, ఓటేద్దామా, ఓటరు ఓటేద్దామా. మంచోడెవడో ముంచేవాడెవడో చూసి మరి ఓటేద్దామా, మంచోడెవడో ముంచేవాడెవడో చూసి మరి ఓటేద్దామా. కన్న తల్లి ఉన్న ఊరుకు మేలు చేసే ఓటేద్దామా, ఓటేద్దామా, ఓటరు ఓటేద్దామా, ఓటేద్దామా, ఓటరు ఓటేద్దామా. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఆ అనగానే మీరు ఓ అనాలి. ఆ ఆ చాలా బాగా పాడుతున్నారే. బా ఊరు ఊరంతా కోడై కూస్తుంది, కోయ్ 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 కోయ్, ఆ కోయ్ కోయ్ తినోరు మొట్టుకుంటూ మొత్తుకుంటుంది, కోయ్ 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 కోయ్, ఆహా కోయ్ కోయ్, అరే రే కోయ్ కోయ్. ఊరు ఊరు రాష్ట్రం దేశం అంతా మొత్తుకుంటుంది, నెత్తి నోరు కొట్టుకుంటూ మెత్తుకుంటుంది. ఏంటో తెలుసా? మనం కోయి దగ్గర ఉన్నాం, కోయి నుంచి కొద్దిగా ముందుకెళ్ళా కోడిని కొడుకొద్దాం. కోయారే కోణి గొయ్యి తమ్ముడు, వింటున్నావా? కోయారే కోణి గొయ్యి తమ్ముడు, గంజాయితో ఎంజాయి రిస్కురా తమ్ముడు, కోయ్ కోయ్ అరే కోయ్ కోయ్, కోయ్ కోయ్ అరే కోయ్ కోయ్. ఊరంతా కోడై కూస్తుంది, కోయ్ 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 అరే రే కోయ్ కోయ్, అరే రే కోయ్ కోయ్. నెత్తి నోరు కొట్టుకుంటూ మొత్తుకుంటుంది, కోయ్ 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 కోయ్, ఆహా కోయ్ కోయ్, అరే రే కోణి గొయ్యి. కోయారే కోణి గొయ్యి తమ్ముడు, కోయారే కోణి గొయ్యి తమ్ముడు, గంజాయితో ఎంజాయి రిస్కురా తమ్ముడు, గంజాయితో ఎంజాయి రిస్కురా తమ్ముడు. కోయారే కోయి కోయి కోయా. మారాలా, రెండో లైన్ మారు చూడండి. కోయారే కోయి కోయి కోయా, గంజాయి జోలికెళ్ళకు మామా, కోయారే కోయి కోయి కోయా, గంజాయి జోలికెళ్ళకు మామా, కోయ్ 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 కోయ్.
ఒక్కసారి చరణాల్లోకి వెళ్దాం. చరణాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ సందర్భంగా మీరందరూ నాకు దొరికారు. ఓ ప్రజా గాయకుడిగా ఓటు ప్రాధాన్యత ఎంత ఉందో మన ఆరోగ్యము, మన జీవితాలు, మీ ఆరోగ్యం ఈ టైంలో అలాంటి జోలికి వెళ్తే మళ్ళీ జీవితంలో బయటికి రారు. దాని ఇబ్బందులు ఎట్టుంటే ఒకసారి చెప్తా చూడండి. ఒక్కసారి అంటుకుంటే గంజాయి బొరద, దోలదీరిపోద్ది తమ్ముడు ఆ గంజాయి సరదా. ఒక్కసారి అంటుకుంటే గంజాయి బురద, తోలదీరిపోతది తమ్ముడు గంజాయి సరదా. బెండైతే పట్టుకుని వదలదు దురదా, బెండైతే పట్టుకుని వదలదు దురదా. నిన్ను చంపి నీ పైన కప్పుతున్నది పరదా. గోవిందా రెండోదండ్రా గోవిందా గోవిందా. కోయారే కోణి గొయ్యి తమ్ముడు, కోయారే కోణి గొయ్యి తమ్ముడు, గంజాయితో ఎంజాయి రిస్క్ రా తమ్ముడు. కోయ్ 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 అందరూ కోయ్ కోయ్ ఆహా కోయ్ కోయ్. ఏమవుద్ది గంజాయి మనకు అంటుకుంటే? కొంతమందిని స్టడీ చేసిన తర్వాత నేను రాసిన పాట ఇది. మనుషులతో సంబంధాలు కట్ అవుతాయి, మనుషులతో సంబంధాలు కట్ అవుతాయి, దొంగన డొడుకులతో దోస్తి మస్తవుతాది. లేపేది మత్తు మత్తు, నిద్రపుచ్చేది మత్తు. గంజాయికి బానిసైతే నీ లైఫే చిత్తు. కోయారే కోణి గొయ్యి తమ్ముడు, కోయారే కోణి గొయ్యి తమ్ముడు, గంజాయితో ఎంజాయి రిస్క్ రా తమ్ముడు. కోయారే కోణి గొయ్యి తమ్ముడు, గంజాయితో ఎంజాయి రిస్క్ రా తమ్ముడు. రే వాళ్ళకి కాదు నీకు కూడా చెప్తున్నా. ఏంటి తెలుసా? మామాని అయిపోవరు తగ్గిపోతుంది, ఉక్కు లాంటి ఒళ్ళు సన్నగిల్లిపోతుంది. నర్వస్ ప్రాబ్లంతో నర్వస్ అవుతుంటావు. అర్థమవుతుందిరా? అర్థం కావట్లేదా? రెండు రకాలుగా ఊపుతున్నాడు చూసారాడు. మామాని అయిపోవరు తగ్గిపోతుంది, ఉక్కు లాంటి విల్ పవరు ఊసిపోతుంది, నర్వస్ ప్రాబ్లంతో నర్వస్ అవుతావు. వాట్సాప్ ఉందిగా నీకు లేదా? నిజం చెప్పరా? ఇప్పుడు ఈడు వాడేదో 3 ఫోన్లు, ఒకటి కాదు, ఎన్ని జీబీలైనా అయిపోతూ ఉంటాయి. అయితే ఎందుకు అడిగానంటే నర్వస్ ప్రాబ్లంతో నర్వస్ అవుతుంటావు. వాట్సాప్ డీపీకి పనికి రాని స్కెలిటన్ అయిపోతావు. కోయారే కోండి గొయ్ తమ్ముడు, కోయారే కోండి గొయ్ తమ్ముడు, గంజాయితో ఎంజాయి రిస్క్ రా తమ్ముడు, గంజాయితో ఎంజాయి రిస్క్ రా తమ్ముడు. ఏమవుతుంది తర్వాత అంటే, నలుగురితో కలిసి నువ్వు నవ్వలేవు తమ్మి, కుటుంబాన్ని ఎప్పుడో ఎలియేస్తావు తన్ని, నేరాలు ఘోరాల్లో తెగబడతావు తమ్మి, జైల్లో నిన్ను పడేస్తారు పోలీసులు కుమ్మి, జైల్లో నిన్ను పడేస్తారు పోలీసులు కుమ్మి. కోయారే కోణి గొయ్యి తమ్ముడు, కోయారే కోణి గొయ్యి తమ్ముడు, ఆ బతుకు నీకు వద్దురా తమ్ముడు, ఆ బతుకు నీకు వద్దురా తమ్ముడు. కోయారే కోయి కోయి కోయా, గంజాయి జోలికెళ్ళకు మామా, కోయారే కోయి కోయి కోయా, గంజాయి జోలికెళ్ళకు మామా. కొకేన్, హెరాయిన్, గంజాయిలు మత్తులో నిన్ను ముంచే మహమ్మారులు, తెలియకుండా నీకు నీవే దిగజారిపోతావు. ఫైనల్ ఏంటి తెలుసా? నీ పాడికి నువ్వే, నీ పాడికి నువ్వే నిప్పెట్టుకుంటావు. కోయారే కోణి గొయ్యి తమ్ముడు, ఆ గంజాయితో ఎంజాయి రిస్క్ రా తమ్ముడు, కోయారే కోణి గొయ్యి తమ్ముడు, ఆ గంజాయితో ఎంజాయ్ రిస్క్ రా తమ్ముడు. చివరిగా ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఇలాంటి యాంటీ డ్రగ్స్ మీద పెద్ద అవగాహన జరుగుతుంది. ఈ అంశంతో పాటు అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తూ, నిండైన జీవితాన్ని మత్తు పాలు చెయ్యకు, మనిషిగా నిన్ను దిగజార్చే మత్తు జోలికెళ్లకు, అందరము అవగాహన పెంచుకుందాము, మత్తురహిత సమాజాన్ని నిర్మించుకుందాము.
రెడీ? ఇప్పుడు కోయ్ అందరూ 1 2 1 2 3 4 కోయ్ 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 కొట్టు కోయ్ కోయ్ ఆహా కోయ్ కోయ్ కోయా రే కోయ్ కోయ్ కోయా గంజాయి జో కోయా రే కోయ్ కోయ్ కోయా గంజాయి జోలికెళ్ళకు మామా కోయా రే కోయ్ కోయ్ కోయా గంజాయి జోలికెళ్ళకు మామా కోయా రే కోయ్ కోయ్ కోయా గంజాయి జోలికెళ్ళకు మామా కోయ్ 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 కోయ్. ఇప్పుడు అందరం చదువుకోగలుగుతున్నాం. ఈ చదువుతో పాటు మన చుట్టూ ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో మనల్ని డివైడ్ చేస్తూ రకరకాల పేర్లతో మనల్ని మన ఆలోచనలు అటువైపు సమాజం వైపు వెళ్ళనీయకుండా నీకు నువ్వే బస్సు ఎక్కాలి, ఇక్కడ దిగాలి, ఇక్కడ పాఠాలు చదివేయాలి, అటెండెన్స్ చేసుకోవాలి, మళ్ళీ ఎక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి, ఈ రూటే ఉంచితే సరిపోదు. పోనీ అదన్నా ఉంచుతామంటే ఇంటికి వెళ్తేనా ఒక దారి, ఇక్కడికి వస్తే ఒక దారి, రకరకాలుగా మనల్ని డిస్టర్బ్ చేస్తున్నటువంటి ఒక కల్చరల్ పొల్యూషన్లో మనం ఉన్నప్పుడు ఇలాంటి సదస్సులు సెమినార్లు మన మనసుకి మన మెదడుకి కొంత ఆలోచన ఇస్తాయి. మేము ఇంతకన్నా మీరు పాడే అన్ని పాటలు పాడగలం, కానీ సందర్భం అది కాదు. కొన్ని విషయాల్ని మనం ఎంటర్టైన్మెంట్గా చెప్తే ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో చూడండి. మనం మంచి విషయాలు చెప్తున్నప్పుడు నిజంగానే కొంత వెనకలాగేవాడు ఉంటాడా, ఈ ఏరా బాబు నువ్వు మంచి రీల్ చేయొచ్చు గారు, రీల్స్ ఎన్ని దారుణంగా ఉంటున్నాయో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఆండ్రాయిడే మనకి స్టేజీ, ఒక స్మార్ట్ ఫోనే మనకి స్టేజీ. మరి ఆ స్టేజీ మీద మిగిలిన విషయాలు ఎక్కువ ప్రమోట్ అవుతున్నాయా, సరైన విషయాలు ఎక్కువ ప్రమోట్ అవుతున్నాయా? సరైన విషయాలు ప్రమోట్ కావాలంటే జేబులోన మోగుతుంది చక్కని సెల్లు, అది వాడుతుంటే పడుతుందా జేబుకు చిల్లు. మామూలుగా ఒక మంత్లీ మనం రీఛార్జ్ చేసుకోవాలంటే ఎంతండి? 300. మొదట్లో ఫ్రీ అన్నసరికి ఇంట్లో 3 ఫోన్లు కొన్నాం. జియో ఫ్రీ అన్నారు. మామూలుగా కాదు, 3 నెలలు అనుకుంటా బహుశా. ఇప్పుడు ఏ రీఛార్జ్ చేద్దాం అనుకున్నా మన జేబుకి చిల్లు పడాల్సిందే. ఫోన్ రీఛార్జ్ చేస్తే 2GB అయిపోయిందంటే అసలు ఏదో అయిపోయిందని మనకి, ఇక ఫోన్లో నెట్ రాకపోతే అయిపోయింది జీవితం ఆ రోజు. అసలు మనకి శూన్యం కనపడుతుంటుంది, ఏం కనపడదు, అమ్మ కనపడదు, నాన్న కనపడదు, తమ్ముడు కనపడదు. పద్మనాభ సింహ వైఫై ఆన్ చేయి, వైఫై పెడతారా పోతే ఇక జడ్డు తిరుగుతాం కూడా తెలియదు. నిజమే, ఏందన్నా మేము ఫోన్ చూడొద్దా? చూడాలి. ఉదయం లేచిన కాడ నుంచి సాయంత్రం దాకా మనం ఫోన్ని పాజిటివ్గా వాడుతున్నాం, నెగిటివ్ వాడుతున్నాం, మీరు ఆలోచించుకోవాలి. జేబులోన మోగుతుంది చక్కని సెల్లు, అది వాడుతుంటే పడుతుందా జేబుకు చిల్లు. జేబులోన మోగుతుంది చక్కని సెల్లు, అది వాడుతుంటే పడుతుందా జేబుకు చిల్లు. రోజంతా నువ్వు వాడుతున్నది సెల్లు, రోజంతా నువ్వు వాడుతున్నది సెల్లు. అయ్యా గుక్క తిప్పకుండా నిన్ను ఇంటి చుట్టూ ఊరు చుట్టూ తిప్పుతుంది సెల్లు. అయ్యా అందుకనే భయ్యా బీ కేర్ఫుల్ ఆండ్రాయిడ్ స్మెల్, భయ్యా బీ కేర్ఫుల్ స్మార్ట్ సెల్, శృతి మించితే నీ లైఫ్ కిల్లు. భయ్యా బీ కేర్ఫుల్ ఆండ్రాయిడ్ సెల్, శృతి మించితే నీ లైఫ్ కిల్లు. లా 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 లా. ఈ మధ్య బిఎస్ఎన్ఎల్ కూడా 4G అన్నసరికి ఎగబడి 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 మొత్తం ఏ కౌంటర్కి వెళ్ళినా లా 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 లా. నిజమే, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మనం కాపాడుకోవాలి, అది మన ప్రభుత్వ సంస్థ. మిగిలినోడు కూడా బిఎస్ఎన్ఎల్ చెట్టు మీదే కడతాడు ఆడే యాంటీనా కూడా, అవునా కదా? బిఎస్ఎన్ఎల్ వేసిన ట్రాక్ మీదే వాళ్ళు వచ్చి వాళ్ళ కొమ్మ కడుతున్నారు. తల్లి మనకి బిఎస్ఎన్ఎల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత జియో కస్టమర్ల మీద ఉంది. అంటే ఇది సబ్జెక్ట్ కాదు, కానీ ఎందుకు చెప్తున్నానంటే అండి, డబ్బు
నువ్వు మాట్లాడాలంటే డబ్బు, నువ్వు తినాలంటే డబ్బు. నువ్వు స్విగ్గీ ఆర్డర్ చేయి, నువ్వు ఇంట్లో అమ్మతో వంట వండించుకోవద్దు, నువ్వు తినద్దు. అసలు తిండి గురించి నీకు అనవసరం అబ్బాయి. నువ్వు ఏ వీడియో ఆన్ చేసినా కానీ బర్గర్ ఇట్ట లాగుతూ ఉంటాడు అని. క్షణాల్లో ఆర్డర్ చేయండి, మీ ఇంటికి వచ్చేస్తుంది. నిజమే, మరి ఒక్కోసారి తిండి ఉండదు, నా అమ్మను పట్టుకుని ఆడతాం, నిజమే. కానీ లేస్తే సెల్లు, పడుకుంటే సెల్లు. అయ్యా రోజంతా నీ చుట్టూ తిరుగుతుంది చెల్లు. లేస్తే సెల్లు, పడుకుంటే సెల్లు, డ్రైవింగులు సెల్లు, మీటింగులు సెల్లు. రోజంతా నువ్వు వాడుతున్నది సెల్లు. అవునా కదా? వాడుతున్నావు లేదా? గట్టిగా చప్పట్లు. అది వాడే వాళ్ళు అందరూ చప్పట్లు కొట్టారు. కాదు, మంచిదే, వాడాలి. మనం అనుకుంటున్నాం మనం వాడుతున్నామని. బై మిస్టేక్ రయ్యా నిన్ను వాడుతోంది సెల్లు. నిన్ను సెల్లు వాడుతుంది, కొంచెం జాగ్రత్త. సెల్లు నువ్వు వాడాలి. రోజుకొక్క యాప్, మనుషుల మధ్య గ్యాప్, అనుబంధాలకు బ్రేకు, ఆత్మీయతలకు లాకు. అన్ని పడేసుకుని యాపుల్లో బతికితే కాదు, అందుకే గ్యాప్లు వచ్చినాయి మనుషుల మధ్య. సంక్రాంతి పండుగ వస్తే ఆ పండుగ రోజు బలోమంటూ హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి అందరూ వచ్చి 2-3 రోజులు అందరూ మళ్ళీ వెళ్ళిపోవటం, ఆవురమంటాం బావురమంటాం. రోజు ఉన్న సంబంధాలు ఉంటే ఇన్ని బాధలు ఉండవు. ఒకేసారి పండగకి బలోమంట రావడం, గొడవలు పట్టడం. పండగలా మన జీవితాలు ఉండాలి అని అంటే అత్యంత శాస్త్ర సాంకేతిక ప్రగతిని యువతరమే అందుకోవాలి. అవునా కాదా? గట్టిగా చప్పట్లు. అందుకనే మీరు టెక్నికల్ నాలెడ్జిని అంతా కూడా అత్యంత తొందరగా అడాప్ట్ చేసుకోవాల్సింది మీరు. ఆ ఓటు చైతన్యాన్ని పెంచాల్సింది మీరు. సమాజ స్థితిగతులు మార్చాల్సింది మీరు. మన వయసులో మీ వయసులో ఉన్నటువంటి వాళ్ళే ఈ సమాజ స్థితిగతిని 75 ఏళ్ల క్రితం కాదు, 200 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వాడి మీద పోరాడి భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళకి రాజ్యాంగం రాసే అవకాశం వచ్చి ప్రపంచ దేశాలని పరిశీలించి వాళ్ళ రాజ్యాంగాలు ఏ దేశంలో లేని గొప్ప రాజ్యాంగాన్ని మనకి రాసిచ్చాడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. గట్టిగా చప్పట్లు. మహిళలకు కూడా ఓటు హక్కు, మహిళలకి ఆస్తి హక్కు, అందరూ చదువుకునే హక్కు, అసమానత లేకుండా ఎట్ట ఈ సమాజం బతకాలో ఒకే ఒక్క రాజ్యాంగాన్ని మనకి రాసి ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఓటర్ దినోత్సవ రోజున మనది గుర్తుకు రావాలని చెప్పి అందరికీ చెప్తున్నాను. గట్టిగా చప్పట్లు. 2 నిమిషాలు నాకు టైము. 2 నిమిషాల్లో 3 పాటలు చెప్తాను మీకు. ఇది అవసరం. భారతీయ పౌరుడా ఆలోచించు, దేశ అభ్యున్నతికై యోచించు, ఓటే నీ ఆయుధమని గుర్తించు, ప్రజాస్వామ్య పాలనను నడిపించు, ఓటేసే బాధ్యతను స్వీకరించరా, మెరుగైన సమాజాన్ని స్వాగతించరా, ఓటేసే బాధ్యతను స్వీకరించరా, మెరుగైన సమాజాన్ని స్వాగతించరా. మరచిపోతే దేశమంటే మనుషులన్న మాట, స్వార్థ రాజకీయాలకు ప్రజలే బలి ప్రతిపూట. స్వర్ణోత్సవాల స్వతంత్ర భారతం అసమానతలకు నేడు నిలయంగా మారెనా. భారతీయ పౌరుడా ఆలోచించు, ఓటేసే బాధ్యతను స్వీకరించు, సొంత లాభం కొంత మానుకునేదుందా, ప్రజల పట్ల పాలకులకు చిత్తశుద్ధి ఉందా. పెరుగుతున్న అసమానతలాగేదెప్పుడు, కనీస అవసరాల లోటు తీరేదెప్పుడు, ప్రజల ఆకాంక్షలు నెరవేరేదెప్పుడు, అప్పుల కుప్పల బరువులు వదిలేదెప్పుడు. ఇవన్నీ పోవాలంటే చైతన్యం కలిగిన వాళ్ళు ఓటర్లుగా మారాల. ఆ ఓటర్లుగా మారాక వాళ్ళు మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలా. రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని ఎందుకు మార్చుకున్నామో ఇక్కడ చర్చించడం అసందర్భమైనా కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మంచిని పెంచాలి అని అంటే ఈరోజు
రాజకీయాల్లో కూడా మార్పులు తేవాలి అని అంటే యువతరం రావాలి. యువతరం రాగానే ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు అయిపోవాలని కాదు, రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయాలి, రాజకీయాల్లో మంచి అభ్యర్థులు ఎన్నుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే అభ్యర్థులు ఎన్నుకోవాలి. అలాంటి మార్పు గత ఎన్నికల్లో కొంత జరిగిందనేది జగమెరిగిన సత్యం. గట్టిగా ఒకసారి చెప్పట్లు. అందుకని మన దేశం మన ముందు చాలా లక్ష్యాలు ఉంచుతుంది. స్వతంత్ర పోరాట యోధులు మన ముందు చాలా లక్ష్యాలు వదిలేశారు. తెలుగు వీరలేవరా, దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చెయ్యరా. ఈ పాట వస్తుంటే కృష్ణ గారు నటించిన అల్లూరి సీతారామరాజు మనకు గుర్తు రావాలి. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు అంటే కొన్ని స్కూళ్ళకి వెళ్ళి అడుగుతుంటే రామ్ చరణ్ అంటున్నారు, కొమరం భీమ్ అంటే ఎన్టీఆర్ అంటున్నారు. కొమరం భీముడో కొమరం భీముడో కొర్రాసూనె గడోలే మండాలి కొడుకో రగలాలి కొడుకో. నిజమే, కానీ నిజమైన కొమరం భీము అడవి జాతుల హక్కుల కోసం, జంగిల్ జమాన్ హక్కుల కోసం ఆహుతైపోయిన కొమరం భీం చరిత్ర మీరు చదవాలి. జై కొమరం భీం, జై కొమరం భీం, జై జై అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు జీవితాన్ని మీరు చదవండి. నాకు తెలిసి మీ గూగుల్లో కొద్దిగానే దొరుకుద్ది, లేదంట ఇక్కడ మా తెలుగు మాస్టర్ వస్తున్నారు కృష్ణ మాస్టర్, ఆయన నేను అడగండి చెబుతారు. తుపాకీ తోటాలకు గుండెను చీలుస్తుంటే కూడా, గుండెను చీల్చుకుంటూ తుపాకీ తోటాలు వెనక నుంచి వెళ్ళిపోతున్నా కూడా ఆయన ఇచ్చిన నినాదం ఏంటి? వందే మాతరం. ఏంటి? గట్టిగా సౌండ్. అది వాళ్ళ తరం, ఇప్పుడు ఇది మన తరం. ఈ తరంలో మన ముందున్న దేశం తాలూకు లక్ష్యాలు, దేశంలో ఉన్న సమాజం తాలూకు లక్ష్యాలు మన ముందున్నాయి. 23 సంవత్సరాల్లోనే కొన్ని వందలాది మంది యువతరం భారతదేశానికి స్వాతంత్రం అందించడం కోసం ఉరితాడును ముద్దాడి చనిపోయారు. ఒకళ్ళ పేరు చెప్పండి. భగత్ సింగ్. మార్చి 23 నిన్న ఆయన వర్ధంతిని జరుపుకున్నాం. జోహార్ అమరుడు భగత్ సింగ్. జోహార్. గట్టిగా జోహార్ అమరుడు భగత్ సింగ్. జోహార్. జోహార్ రాజ్గురు. జోహార్. జోహార్ సుఖదేవ్. జోహార్. చనిపోతామంటే రేపొద్దు నిన్ను ఉరిదీస్తారా తమ్ముడు అంటే ఇవాళే చచ్చిపోతాం మనకి. కానీ ఒక మాట చెప్తాను వినండి తమ్ముళ్ళు. భగత్ సింగ్ నిన్ను రేపు ఉరిదీస్తారు అని అంటే 2 కిలోలు బరువు పెరిగాడు. మరో 5 నిమిషాలు నువ్వు ఉరిదీస్తారని చెప్పి జైలు వచ్చి పిలుస్తాడు. సార్ కొంచెం ఒక 5 నిమిషాలు టైం ఏంటి సార్, లెనిన్ రాసిన ఒక పుస్తకాన్ని చదువుతున్నాను సార్, ఆ చాప్టర్ అయిపోతే నేను బుక్ అయిపోద్ది సార్, ఒక 5 నిమిషాలు టైం ఏంటి, ఆ బుక్ చదివి నేను వస్తాను చచ్చిపోటాకని అన్నాడు. దట్ ఈజ్ భగత్ సింగ్. చివరిగా ఉరితాడు పెట్టే ముందు అడిగారు, సార్ ఒక్క నిమిషం మీతో మాట్లాడాలన్నాడు. ఏందా నువ్వు మాట్లాడదు? జైలర్తో. ఓ భారతీయ సాధారణ యువ విప్లవకారుడు తన భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఉరితాడును ముద్దాడుతూ నవ్వుతూ చిరునవ్వులతో ప్రాణాలు ఇవ్వటాన్ని నువ్వు కళ్ళారా చూస్తున్నావు, నువ్వు చాలా అదృష్టవంతుడు అంటాడు. అది దేశం కోసం చావడానికి నవ్వుతూ ప్రాణాలు ఇచ్చాడు భగత్ సింగ్. అందుకనే అట్లాంటి యువ కిషోరాలు మనకి ఇప్పుడు గుర్తుకు రావాలి. ఇంకో యువ కిషోరాన్ని మీకు పరిచయం చేస్తాను, గుర్తుంటే ఉండొచ్చు. ఆయన కూడా 23 సంవత్సరాల కాలంలో ఒక పాట పాడినందుకు ఆ యువకుడిని ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్, ఆనాటి బ్రిటిష్ కలెక్టర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. ఆ గాయకుడు ఎవరో తెలుసా? ఆయన ప్రజా గాయకుడు, ఆయన వాగ్గేయకారుడు, ఆయన మన తెలుగు జాతీయ కవి. డాక్టర్ సి నారాయణ రెడ్డిని అరెస్ట్ చేయలే, ఆయన కాదు. మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము, మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొల్చి మానాలు హరించి మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము.
ఈ పాట పాడినటువంటి ఆయన మన తెలుగు జాతీయ కవి గరిమెళ్ళ సత్యనారాయణ. గట్టిగా చప్పట్లు. వెంటనే అరెస్ట్ చేశారు. ఆ పాట వింటే యువతరం ఎక్కడికక్కడికే ఉద్యమం చేస్తూ తెల్లదొరలు ఎక్కడ కనపడితే అక్కడ తన్ని తరిమేటట్టు పాట పాడుతుంటే వాళ్ళు భయపడి అరెస్ట్ చేశారు. జైలు అడిగాడంట, ఏం రా నువ్వు పెద్ద పాటగాడు అంట, పాడరాను. ఏడాదికేడాది ఎక్కువ శిస్తులేసి ఈ భూమి నాదేనన్నావు, కడుపు మంటతో సావమన్నావు, బానిసలకు నువ్వు ప్రభు అవుతానన్నావు. మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము, మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. కొన్నాళ్ళకి ఆయన రిలీజ్ చేశారు. మొత్తానికి గాంధీ గారు ఢిల్లీ పిలిపించుకున్నట్ట. ఏం నాయనా నువ్వు పాడుతున్నావంటగా పాడు అన్నాడు. బహుశా నీకు తెలుగు తెలవకపోయినా మనకు కొద్ది గొప్ప తెలిసేలేదు. పాడమానంగానే కంఠాపదంగా పాట అంతా పాడాడు. 36 చరణాల పాట, 60 చరణాల పాటను 36 చరణాలు పాడి వినిపించేశాడు ఒక గంటలో. మొత్తం ఆ భారతదేశం తాలూకు పరిస్థితులన్నీ కూడా ఆయన ముందు ఆవిష్కరించేసరికి గాంధీ మహాత్ముడు ఒకటి అన్నాడట, అయ్యా ఇప్పుడు వరకు నేను ఏం స్వాతంత్ర పోరాటం వెలగబెట్టాను నాకు తెలియదు కానీ నాయన, ఓ తెలుగు ప్రజాగాయకుడు పాడిన పాట విన్నాక రోమాంచితమవుతుంది, మనం స్వాతంత్రం సాధిస్తామనే నమ్మకం నాకు కలుగుతుంది అన్నాడు. అది తెలుగువాడి గొప్పతనం, అది తెలుగు పాట గొప్పతనం. అలాంటి చరిత్రను మీరు మళ్ళీ తిరిగి తవ్వాలా. ఓటుకు ఆ ప్రాధాన్యత రావడం వెనక ఎంతమంది త్యాగం ఉంది. ఓటు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఆయుధం. ఈ భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి మంచి పరిపాలకులను ఎంచుకోవడమే కాదు, రాజకీయాల్లో మీరు అనేక చర్చలు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఇంతసేపు ఓపికగా నా పర్ఫార్మెన్స్ విన్నందుకు తమ్ముళ్ళకి చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా అందరం ఎంటర్టైన్మెంట్ అవ్వాలి, ప్లస్ అవేర్నెస్ పొందాలి. కోయా రే కోయి కోయి కోయా మామా రే సంద మామా, కోయా రే కోయి కోయి కోయా మామా రే సంద మామా, కోయి 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 కోయి. నిన్నే కోడిని కోసాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.